హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది రాజన్న సిరిసిల్ల. మరి మీరేం చేస్తున్నారు? రిమోట్ పక్కన పెట్టండి, టీవీ దగ్గర కూర్చోండి. ఇక మొదలు పెడదాం మన అసలైన ఎంటర్టైన్మెంట్. హల్మితి హబీబో లలా. ఏం పేరు సిస్టర్? శ్రావ్య. శ్రావ్య. శ్రావ్య అని పేరే కానీ అసలైన మాస్ లోపల ఉంది. చూపించమంటారా? ఏదో ఒకసారి తొడగొట్టు చూపించు. రెడీ 3, 2, 1 జై బాలయ్య. అది చూసారా అసలు అదిరిపోయిన సౌండ్. ఇంకేంటి శ్రావ్య సిస్టర్, బావగారు మనం చెప్పినట్టే వింటున్నారా లేదా? వింటున్నా. మొన్న ఫోన్ లో చెప్పావు కదా మీ బావని ఇలా ఆడిస్తా అలా ఆడిస్తా అని, అలాగే ఆడిస్తున్నావా? ఎస్. చూసారా చెప్పి మరీ చేస్తున్నారండి దారుణాలు. ఏం చేస్తాం? బావగారి పేరేంటి? మహర్షి. మహర్షి. ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? 3 years. మొన్నే జస్ట్ 3 years. మహర్షి బాబు ఏమన్నాడు? లవ్వా అరేంజ్డా? అరేంజ్. అరేంజ్డే. పెళ్లి చూపులు ఏమన్నా అడిగాడా? లేదు. నువ్వు అడగలపోయి పక్కరా మాట్లాడుకుందామని. లేదు. జస్ట్ సైక్ చేయి అంటే అయిపోయేది కదా. పక్క తీసుకెళ్ళి ఏం అడగలేదా? అదేంటి పెళ్లి చూపుల్లో పక్క తీసుకెళ్ళి అడుగుతారు. ఈవెన్ ఫిదా సినిమాలో సాయిపల్లి వాళ్ళ అక్క మాట్లాడుకుంటారు కదా. లేదు. అలా లేదు. పెళ్లి అయిన తర్వాత చెడిపోయిందా నీకు? అమ్మలక్కలు అడుగుతారు కదా, బాబు ఏం చదువుతున్నావు, ఓ మాట పాడు, ఓ మాట. ఇది కూడా లేవా? లేదు. అత్తయ్య గారు వచ్చారా ఇక్కడికి? రాలేదు. మమ్మీ వచ్చారా? రాలేదు. బావగారు ఏం చేస్తున్నారు? నిన్ను వదిలి ఉంటారు కదా ఆయన. ఈ 12 గంటల సమయంలో ఆయన నిన్ను వదిలేసి ఎలా ఉన్నాడు ఏంటో. అసలే బయట ఎండా. అయ్య పాపకి సిగ్గు మొగలేస్తుంది. నవ్వుతుంది ఏంటండి ప్రతిదానికి. సరే జాగ్రత్తగా టంగ్ ట్విస్టర్ ఆడేద్దాం. జాగ్రత్తగా విను. బోలేక అంబాలా ఆడదాం తంబోలా, తోటలో తొక్కుడు బిల్ల అయ్యాక ఊగుదాం ఉయ్యాల. ఏదైనా ఒకటి. ఏదైనా ఒకటా? ఉన్నాయా 2 లైన్లు, మళ్ళీ అందులో ఒకటంట. జాగ్రత్తగా విను. బోలేక అంబాలా ఆడదాం తంబోలా, తోటలో తొక్కుడు బిల్ల అయ్యాక ఊగుదాం ఉయ్యాల. బోలేకో అంబాలా ఆడుదాం తంబోలా. తోటలో తోటలో తొక్కుడు బిల్ల ఆడుదాం ఊగుదాం ఉయ్యాల. ఇంకొకసారి చెప్పు ఫైనల్ గా నా కోసం. బోలేకో అంబాలా ఆడుదాం తంబోలా, తోటలో తొక్కుడు బిల్ల ఆడుదాం ఉయ్యాల. కాదు, ఇప్పుడు నువ్వు అక్కడ కూర్చున్నావు, బావ అక్కడ కూర్చున్నాడు, మీరిద్దరు ఒకరినొకరు చూసుకొని అలా మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల దొంగడు వచ్చాడు ఇంటికి. టీవీలో అన్ని సర్దేసుకుంటున్నాడు, బ్రహ్మానందం సినిమాలో సర్దుకున్నట్టు. ఏమండి దొంగడు వచ్చాడండి అని బావకు చెప్పాలి. చెప్పవా ఒకసారి? ఏవండి దొంగోడు వచ్చాడు, అన్ని తీసుకెళ్తున్నాడు చూడండి. ఇంత గట్టిగా చెప్తే దొంగోడికి ఏంటి, ఈ పక్కన బావకేంటి, ఎవరికి వినపడదు. ఏమండి దొంగడు వచ్చాడు చూడండి అంటే ఆడు హ్యాపీగా వెళ్ళిపోతాడు. కొంచెం అడావట్లేదా? ఈసారి టేక్ 2. దొంగడు వచ్చాడు, రెడీ. బావ అక్కడ ఉన్నాడు, ఆ బావ అటు చూడట్లేదు, ఆడు దొంగడు పట్టిపోతున్నాడు, నువ్వు చెప్పాలి. రెడీ. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? దొంగోడు వెళ్ళిపోయాడు, ఇంకా నువ్వు చెప్పినా వేస్ట్. చప్పట్లు పెట్టడమ్మా. ఏం పేరు? లావణ్య. మెళ్ళో ఏంటి దగదగా మెరిసిపోతున్నాయి? వజ్ర వైడూర్యాలే. అబ్బా, ఆ రోజుల్లో ఎలిజబెత్ రాణి వేసుకుంది, ఈ రోజుల్లో మా సిస్టర్ వేసుకుంటుంది. చీరేస్తాను అందుకుంటావా చుట్టుకుంటావా అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం, దాంట్లో నువ్వే యాంకర్వి. ఓకే, వెల్కమ్ చెప్పి చీరేస్తాను అందుకుంటావా చుట్టుకుంటావా. రెడీ, యాక్షన్. వెల్కమ్ టు అవర్ షో. చీరిస్తాను చుట్టుకుంటావా. శారీ పట్టుకుంటారా? చుట్టుకుంటారా? రెడీ. ఓకే. ఈ చీర ఉంది చూసారు, మొదలెట్టు. నేను నా వైపు చూడు, డైరెక్ట్ వైపు చూడకూడదు. మన ఛానల్ ఎక్కడో ఉంది, దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి ఈ షోతో. రెడీ. పైతానీ శారీస్. ఏంటవి అసలు నాకే తెలియని పేరేదో పైతానీ సైతానీ అందండి. పైతానీ శారీ ఇస్తాను చుట్టుకుంటారా? చుట్టుకుంటాం. ఓకే, మీరు ఈ ప్రైజ్, శారీ ప్రైజ్ చూసారు కదా, ఈ శారీ బార్డర్, టెంపుల్ డిజైన్, ఇంత మంచి శారీ ప్రైజ్ మీరు గెస్ట్ చేయగలిగితే ఈ శారీని మీకు ఫ్రీగా ఇస్తాము. ఓ సూపర్. దీని ప్రైజ్ వచ్చేసి 3-9-. ఆ డాష్ లో మీరు ఫిల్ చేయాలి ఎంత ప్రైస్ శారీ గెస్ట్ చేయండి. ఓ సూపర్. 3-9 3399 వచ్చేసిందా? నీ బొందరా, నీ బొంద. బావగారు ఏం చేస్తారు? బిజినెస్. ఓ సూపర్, బిజినెస్. ఏం పేరు? సుమన్. అబ్బాయి అరేంజ్డా? లవ్ మ్యారేజ్.
ఎక్కడా? ఇక్కడే లోకల్. ఎవరు లవ్ లో పడేశారు, ఎవరు పడాల్సి వచ్చింది? యాక్చువల్ గా మా అక్క వాళ్ళది ఆ, మ్యారేజ్ అయింది. ఆ. తను మా బావ వాళ్ళ బ్రదర్. ఇద్దరం ఒకటే ఇంటికి. ఆహా. ఒకే అకౌంట్. నువ్వు పెళ్లిలో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూడమంటే పెళ్లి కొడుకు తమ్ముడిని చూసావు. ఈ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసింది? అటు తిరుగు. మా ఆయననే ప్రపోజ్ చేశారు. ఆయననే. బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనేనా? ఎప్పుడన్నా అంటాడా ఆ రోజు ప్రపోజ్ చేయకపోతే నా జీవితం ఎలా ఉండేదో అని? అస్సలు అనుకోడు. ఆ, అస్సలు అనుకోడు. బాగుందని అనుకుంటాడు. బయటకు అనే ఛాన్స్ కూడా ఇవ్వవే? ఇవ్వను. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా. టంగ్ ట్విస్టర్ ఆడదాం, జాగ్రత్తగా విను. తెల్లారకు ముందే తొందరగా లేచి వెళ్ళి తేనె తెస్తున్న తేనెటీగలు, తెచ్చే దారిలో దాహం వేసి తింటున్నాయి తాటి ముంజలు. తెల్లరగానే తొందరగా వెళ్ళి తయారయ్యి Makeup తీయని చేసుకొని. తేనెను తెస్తున్న తేనె తీగలు, దారిలో తీయని అది అవదమ్మా. దారిలో దాహం వేసి తాగేసిన తీయని ముంజలు. ఏం తాగేస్తాయి? కొంప తీస్తాయి కొల్లా ఏంటి? కాదు, ఇప్పుడు తెల్లారగానే మేకప్ వేసుకున్నాయా లేదా? మేకప్ వేసుకున్నాయంటే ఇలా చూసిందండి ఒకసారి అట్లా. ఇంకా మళ్ళీ ఇంకొకసారి చెప్పవా క్లారిటీగా? తెల్లారగానే తొందరగా తయారయ్యి మేకప్ వేసుకొని మేకప్ వేసుకొని లిప్స్టిక్ లిప్స్టిక్ పెట్టుకొని, ఏ కలరు? రెడ్ కలర్. రెడ్ కలర్. రెడ్ కలర్ లిప్స్టిక్ పెట్టుకొని సారీ. తీయని ఆగు, ఇదేంటి వెళ్ళిపోతుందా ఏంటి? సారీ వేసుకోవద్దా? సారీ ఇలా వేసుకొని చుట్టుకొని తీయని తేనెను చెప్పులు వేసుకున్నాయా లేదా? షూ వేసుకున్నాయి. షూ వేసుకున్నాయి. షూ వేసుకొని షూ వేసుకొని తీయని తేనెను తేవడానికి అంటే ఎలా వెళ్ళాయి? బైకా? ఎక్కువ తేవాలి కదా, కార్లో వెళ్ళి. కార్లో వెళ్ళి కార్లో వెళ్ళి ట్రక్ లో వెళ్ళి. అది ట్రక్కా కారా? ట్రక్. ట్రక్కులో వెళ్ళి ఎక్కువ లోడ్ పెట్టచ్చు. ఎక్కువ లోడు. తర్వాత ఏం జరిగింది? తీయని తేనెను తేవడానికి వెళ్ళాయి. వెళ్ళాయి ఆ ట్రక్కులో వేసుకున్నాయి. వేసుకున్నాయి. ఓకే, టర్న్ కొట్టాయి. యూ టర్న్. తర్వాత వచ్చాయి ముందుకి. దాహమయ్యి దారిలో దాహమైంది. దాహమైంది. వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ పట్టుకెళ్ళలేదు. వెళ్ళలే. ఎంత పని అయింది. దారిలో దాహమై తాగేసాయి తాటి ముంజలు. తినేసాయి. తాగొచ్చు తినొచ్చు తినొచ్చు తాగొచ్చు. ఇలా అనుకో. జ్యూస్ అలా తాగేసాయి. ఓకే, ఆ తర్వాత వెళ్ళి పడుకున్నాయి. మార్నింగే కదా, పడుకోలేక. పడుకోలేదు. ఆహా, చప్పట్లు కొట్టండి అమ్మా. ఆల్ రైట్, ఇప్పుడే గౌతమి గారు ఎంటర్ అయ్యారు. చేరిస్తాను చుట్టుకుంటావా కట్టుకుంటావా అనే షో చేస్తున్నారు. సో ధారాళంగా చీరలు ఇస్తున్నారు. యాక్షన్. హాయ్ హలో వెల్కమ్ టు శారీ ఇస్తాను చుట్టుకుంటావా కట్టుకుంటావా. ఇలా అనాలి కదా. సారీ ఇస్తాను చుట్టుకుంటావా కట్టుకుంటావా, అలా. బాగుంది. రెడీ. హాయ్ హలో వెల్కమ్ టు శారీ ఇస్తాను చుట్టుకుంటావా కట్టుకుంటావా. సారీల గురించి చెప్పండి. నీలం రంగు సారీ చాలా బాగుంటుంది, నల్ల రంగు సారీ ఇంకా బాగుంటుంది. ఆడవాళ్ళకి ఇష్టమైన శారీస్. ఇంకేం లేదా? మా వాళ్ళందరినీ యాంకల్ చేసేద్దాం అనుకున్నాను నేను. అగో ఈ సిస్టర్, దా సిస్టర్ రా. హలో హాయ్ వెల్కమ్ టు సారీ ఇస్తాను చుట్టుకుంటావా కట్టుకుంటావా. స్వాగతం సుస్వాగతం. మా దగ్గర అన్ని రకాల పట్టు చీరలు ఉన్నాయి. చాలా చాలా కొత్త సారీస్ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో అని గ్యాప్ నేను ఉన్నాయి చెప్తా. ఓకే. మా దగ్గర చెప్పు. రెడీ. మళ్ళీ మా దగ్గర నుంచి హైదరాబాద్ నుండి బెంగళూరు వరకు ఉన్న సారీస్ అన్ని మా దగ్గర దొరుకుతాయి. చాలా మంచిగా ఉన్నాయి. అంతే ఇక. అంతే ఇక. ఎదవ తెలివితేటలు చూపించుకే. అదేంటి ఇది ప్రోగ్రామ్ మొదలెట్టావు. ఇప్పుడు చుట్టుకుంటా కట్టుకుంటావా సారీలో కాల్ వచ్చింది, తీసుకో. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. మేమండి, మీకు ఏం కలర్ సారీ కావాలో చెప్పండి. మాకు నల్ల కలర్ అంటే చాలా ఇష్టం అండి. నల్ల కలర్ లో ఎంత ప్రైస్ లో కావాలని చెప్పండి. ప్రైస్ కానీ కదా, నల్ల కలర్ లో అక్కడక్కడ చుక్కలు, ఆ తర్వాత రేఖలు, ఆ పైన అన్ని ఉండాలండి. సరే, ఉన్నాయండి. అంటే నాకు 50 రూపాయలు 40 రూపాయలు ఆ రేంజ్ లో కావాలి. 50-40 రాదు కానీ 5,040కి వస్తాయండి. సరే, ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ ఉందా? ఒక చీర ఫ్రీ ఇస్తాం. ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ. ఒక చీర ఫ్రీ ఇస్తాం. అయితే ఆ ముందు చీర మీరు పెట్టేసుకున్న ఫ్రీ చీర నాకు ఇచ్చారా? ఇది కొనుక్కుంటేనే డబ్బులు ఇస్తేనే అది ఇస్తాం సార్. ఇది కొనుక్కోవాలా? ఇది కొనుక్కుంటేనే అది ఫ్రీగా ఇస్తాం. మా ఆయన గారు దుబాయ్ లో ఉన్నారు, వచ్చాక కొనుక్కుంటామండి. అయితే అబ్బో, మీరు ఫోన్ పే కొట్టుమానండి, లేకుంటే మాకు లాస్ వస్తుంది బిజినెస్ లో. నువ్వు బిజినెస్ చేస్తావా యాంకరింగ్ చేస్తావా? యాంకరింగ్ బిజినెస్ రెండు. ఆల్రెడీ గౌతమి గారు ఇప్పుడు టంగ్ ట్విస్టర్ అట. ఓకే, జాగ్రత్తగా వినండి. రోట్లో కందిపప్పు పచ్చడి
రోడ్లో పందికొక్కు అలజడి, తోటలో తోటమాలి హడావిడి. ఫాస్ట్ గా చెప్పండి 3 కలిపి. రోడ్లో కందిపప్పు పచ్చడి, రోడ్లో పందికొక్కు రోడ్లో కందిపప్పు పచ్చడి, రోడ్లో పందికొక్కు అలజడి, తోటలో తోటమాలి హడావిడి. రోడ్లో కందిపప్పు పచ్చడి, రోడ్లో పందికొక్కు అలజడి, తోటలో రోడ్లో కందిపప్పు పచ్చడి, రోడ్లో పందికొక్కు అలజడి, తోటలో తోటమాలి హడావిడి. సూపర్, కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ రాధిక గారు. ఆల్రైట్, చూసారు కదా మన ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ రేంజ్ లో ఉంది కదా. మరి ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగిలో ఈ రోజు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. మీకు మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మిమ్మల్ని ఆడించడానికి పాడించడానికి వస్తున్నారు ఒక సెలబ్రిటీ, మన నీమా. లెట్స్ వెల్కమ్. ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడబోతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, సో ఇద్దరు కలిసి ఒకేసారి ఆడతారు. 1 జంప్, 2 జంప్, 3 జంప్, 4 జంప్. వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం పరిగెట్టుకు రావాలి, వెళ్ళేటప్పుడు మాత్రం జంప్ చేసుకుంటే వెళ్ళాలి. అంతే, చాలా సింపుల్. ఎవరు ఫాస్ట్ గా తీసుకొస్తే ఓవరాల్ గా 3 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 2 పాయింట్లతో విన్ అయిపోతారు. సో అందరికీ తెలిసిన గేమే కాబట్టి ఆడేద్దామా? ఎస్, ఆడేద్దాం. ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, ఇద్దరు ఒకేసారి ఆడతారు. ఒక్కొక్క కాల్తో జంప్ చేసుకుని వెళ్ళి వచ్చేటప్పుడు కూడా జంప్ చేసుకుంటూ తీసుకురావాలి. ఏదో ఒక ఐటమ్ తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఓవరాల్ గా 3 టైమ్స్ 2 క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళే విన్నారు. ఓకే, భానుజ గారు, శరణ్య గారు. భానుజ గారు, శరణ్య గారు రెడీగా ఉన్నారు. శరణ్య గారు నేను యూత్ అసలు ఇరగదీస్తా అంటున్నారు. చూద్దాం మరి ఏ రేంజ్ లో ఇరగదీస్తారో. భానుజ, నీకు పెద్ద కాంపిటీషన్ ఉంది అక్కడ. ఓకేనా? రెడీ, 3, 2, 1 గో. వచ్చినప్పుడు ఈఎంఐ తగ్గించుకుంటే లైఫ్ లో చాలా బెస్ట్ అంటున్నారు శరణ్య గారు. రెడీ? శరణ్య గారు, సింపుల్ గా క్వశ్చన్ అడుగుతా, జాగ్రత్తగా వినండి. 10 కాయల్లోంచి 1 కాయ తీస్తే, 10 కాయలోంచి 1 కాయ తీస్తే ఏం కాయ? 9 కాయ. 9 కాయ. ఇదేంటి కొత్తగా? 10 కాయలోంచి 1 కాయ తీస్తే ఏ కాయ, ఎన్ని కాయ? 10 నుండి 1 మైనస్ చేస్తే 9 కదండి. సూపర్, ఎనీవే టీచర్ రైట్ ఆన్సర్. 10 కాయలోంచి 1 కాయ తీస్తే 9 కాయ. టీచర్ గారు రెడీ? 3, 2, 1 గో. అంత ఫాస్ట్ గా వచ్చి ఏం తెచ్చింది? స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటుంది భానుజ. సరే, ఒక సాంగ్ ప్లే చేస్తాం, జాగ్రత్తగా విను. ఏ హీరో ఇష్టం? విజయ్ దేవరకొండ. ఏదో వీళ్ళ బాయ్ ఫ్రెండ్ లా విజయ్ దేవరకొండ మావాడే. రెడీ, సాంగ్ ప్లీజ్. సాంగ్ విన్నావు కదా? పాడిన సింగర్ ఎవరు, సినిమాలో హీరో ఎవరు? 2 చెప్పు. అడి తిరుగు. ముందు పాడిన సింగర్ ఎవరు చెప్పు. శ్రీరామ్. రైట్. మరి సినిమాలో హీరో ఎవరు? సినిమా పేరే అక్కర్లేదు. సినిమాలో ఎవరు? 2 అక్షరాలు ఉంటాయి హీరోకి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఆది రైట్ ఆన్సర్. శ్రీరామ్ పాడారు సినిమాలో, ఆది హీరో. సో మా టీచర్ గారికి 1 పాయింట్ వచ్చింది, భానుజాకి 1 పాయింట్ వచ్చింది. సో ఇప్పుడు ఎవరు తొందరగా తెస్తే వాళ్ళే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి విన్ అయిపోవచ్చు. 3, 2, 1 గో. ఫస్ట్ జా వచ్చిందా? ఎస్. ఓకే, ఆల్రెడీ నీకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం కాబట్టి విజయ్ దేవరకొండ పొలిటీషియన్ గా ఒక సినిమా చేస్తారు తెలుగు అండ్ తమిళ్లో. ఆ సినిమా పేరేంటి? 2 అక్షరాలు ఉంటాయి. నోటా. రైట్ ఆన్సర్. సో 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పారు. మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి కవిత గారు అండ్ శివ గారు రెడీగా ఉన్నారు. సింగిల్ కాల్ తో జంప్ చేసుకుంటూ వెళ్ళి జంప్ చేసుకుంటూ రావాలి. ఏదో ఒకటి తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి. ఓకే, కవిత గారు రెడీయా? శివలి గారు రెడీయా? రెడీ? 3, 2, 1 గో.
శ్రీవల్లి గారు ఈఎంఐ తగ్గించుకోవాలి అనుకుంటున్నారు లైఫ్ లో, ఉన్నాయా ఈఎంఐలు? ఉన్నాయి సో ఉంటాయి, తప్పదు అది. అంతే. కాకపోతే అప్పుడప్పుడు మనం బంగారం దాచుకోకుండా దాన్ని అమ్ముకొని ఈఎంఐలు క్లియర్ చేసుకోవాలి. సరే, మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, గుడి నిండా నీళ్లు గుడిలో దేవుడు ఎవరు? కొబ్బరికాయ. ఎట్లా గుడి నిండా నీళ్ళు అంటే కొబ్బరికాయలో కొబ్బరికాయలో లోపల నీళ్లు, మధ్యలో అది పువ్వు ఉంటది కాబట్టి అది దేవుడు. పువ్వు ప్రతి దాంట్లో ఉండదుగా, ఏ ఉన్నదాన్ని మనం పెట్టుకోవాలి. రైట్ ఆన్సర్. 3, 2, 1 గో. అయ్యయ్యో అయ్యయ్యో. కొంచెం ముందు శ్రీవల్లి గారు వచ్చి పెట్టినట్టు, అంటే ఇది ముందు పెట్టినట్టు ఉంది. సో స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటున్నారు శ్రీవల్లి గారు. ఓకే, సో క్వశ్చన్ మీకే వచ్చింది. సాంగ్ వినండి, సాంగ్ తర్వాత సాంగ్ అని డైలాగ్ అని వస్తుంది, తర్వాత మీకు క్వశ్చన్ అడుగుతా. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. ఆ పాటకి మ్యూజిక్ ఎవరిచ్చారు? మ్యూజిక్ డైరెక్టర్ కాడుకో. నేను ఆప్షన్లు ఇస్తా, ఓకే. చూస్ చేసుకోండి. హీరో హీరోయిన్ ఎవరు తెలుసా? వెంకటేష్, వెంకటేష్, ఆర్తి అగర్వాల్. సరే, ఇప్పుడు క్వశ్చన్ అది కాదు చెప్పాల్సింది, మ్యూజిక్ ఎవరో చెప్పాలి. ఆప్షన్స్ ఇస్తా, చూస్ చేసుకోండి. ఏ ఇళయరాజు, బి కోటి, సి దేవిశ్రీ ప్రసాద్. కోటి. రైట్ ఆన్సర్, కోటి గారు మ్యూజిక్. నువ్వు నాకు నచ్చో సినిమాలో పాట అండ్ కోటి గారు మ్యూజిక్. 2 క్వశ్చన్లకి రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి సూపర్. ఈ రౌండ్ లో విన్నర్ శ్రీవల్లి గారు. థ్యాంక్ యూ, కూర్చోండి మా. ఓషియంలో మనం ఆడాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. అండ్ ద విన్నర్స్ భానుజా అండ్ శ్రీవల్లి. విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిమా గారు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను మళ్ళీ పిలిచినందుకు. నెక్స్ట్ టైం పిలుస్తాం, కానీ వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకురావాలి గ్రాండ్ గా. షూర్, తప్పకుండా ఓ అయితే పిలిచేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బై బై అందరికి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. ఎలా ఉన్నారు మా? బాగున్నా. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, మీ మనసులో మాట ఏంటో చెప్పండి. అమ్మ నాన్నలకు నేను ఒక్కదాన్నే. అమ్మకు నేను చిన్న ఉన్నప్పటి నుండి హెల్త్ బాగుండకపోతుండే. నాన్న చిన్నప్పటి నుండి నేను 10th క్లాస్లోనే ఒక కన్ను పోయింది. ఎవరికి? నాన్నగారు. నాన్నకు. నాన్నగారు ఏం చేసేవారు? బిజినెస్. 10 రూపాయలు సంపాదిస్తే 30 ఖర్చు అవుతుండే. మీరు చిన్నప్పటి ఒక నుండి అమ్మాయే? ఎవరు లేరు. అమ్మ ఇంట్లోనే ఉండేవారా? షుగర్, బీపీ, థైరాయిడ్ అన్ని ఉంటుండే. ఎవరికి? అమ్మగారికి. 3 సంవత్సరాలు అయితే చనిపోయి. 3 సంవత్సరాలు అయింది. నాన్నగారు ఒక్కడే ఉంటాడు ఇప్పుడు ఉన్నారు. మీ మ్యారేజ్ అయిపోయిందా అమ్మ చనిపోయేసరికి? మ్యారేజ్ అయినాకనే అనిపోయింది. మీ పెళ్ళి అయిన తర్వాత? అత్తమ్మ కూడా లేదు. మామయ్యకి హెల్త్ బాగాలేదు ఇప్పుడు. మీ సార్ ఏం చేస్తారు? బిజినెస్, వ్యాపారం చేస్తారు. సో మీ కుటుంబం బానే ఉందా? ఫ్యామిలీ బాగానే ఉంది. అత్తమ్మ లేదు ఇక్కడ. అత్తమ్మ లేదు. నాన్నగారు అప్పుడప్పుడు వస్తుంటారా మీ దగ్గర? వస్తుంటాడు, నేను కూడా వెళ్తుంటాను. నాన్న తిన్నాడో తినలేడో ఒక్కడే ఉంటుండో అని బాధ. మీకు ఎప్పుడు అదే చింతన? అత్తమ్మ ఫ్రెండ్ ఒక్క ఆమె నేను ఉన్నాను ధైర్యం చెప్తాది నాకు ఎప్పటికీ. ఇక్కడ ఆంటీ. మీ నాన్నగారు ఏ ఊళ్ళో ఉంటారు? కామారెడ్డిలో ఉంటారు. కామారెడ్డిలో ఉంటారు. సో బట్ ఆయన ఒక కన్ను లేదు, ఎలా ఉన్నారు ఏంటి అనేది? మెడికల్ షాప్ లోనే వర్క్ చేస్తాడు. మా వదిన వాళ్ళ షాప్ లోనే. వాళ్ళు అంతకుముందు హైదరాబాద్ లో ఉంటుండే, ఇప్పుడు ఇక్కడనే మా వదిన దొరికొచ్చుకొని ఇక్కడనే ఉంటున్నాడు. ఎవరు లేరు అని బాధ. పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఉన్న వాళ్ళకి ఇలా అమ్మ జరిగింది. నాన్నలు మంచిగా చూసుకోవాలి ఉన్నంతసేపే. అత్తమామనైనా అమ్మ నాన్నలనైనా. నిజంగా మీరు చాలా బాధపడుతున్నారు పేరెంట్స్ చూసుకోవాలి అని, కానీ పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు సరిగా చూసుకోవట్లేదు. లేకపోయినా ఉంటే బాగుండు చూసుకుందామని మీరు. మదర్స్ డే అయితే నా లోపల నేనే కుమిలిపోయిన. నిన్న ఎంత బాధ అనుభవించిన నాకు తెలుసు అది. అమ్మగారికి ఏమైంది? హెల్త్ ప్రాబ్లమ్. చిన్నగా 5 years ఉన్నప్పుడే మానసికంగా మెంటల్ గా కొంచెం అప్సెట్ అయింది అమ్మ. మళ్ళీ నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు నాన్నకు కన్ను పోయింది. ఎప్పుడు ఏదన్నా ఒకటి మెంటల్ టెన్షన్, మళ్ళీ కాలు ఏళ్ళు తీసేసి షుగర్ ఎక్కువై
ఎప్పుడు ఏదన్నా ఒకటి అమ్మకి ఏమవుతుందో కథ, ఎప్పుడు ఏదన్నా ఒకటి. సంవత్సరంలో ఒక్క రోజు కూడా మంచిగా ఉన్నది ముచ్చటనే లేదు. అంటే మీరు చిన్నప్పటి నుంచే కష్టాలంటే ఏంటో, లైఫ్ అంటే ఏంటో అన్ని చూసి వచ్చారు. సో మామయ్య గారు ఒక పెద్ద మనిషి ఉన్నారు, నాన్నగారు ఒక పెద్ద మనిషి ఉన్నారు. వాళ్ళిద్దరిని చూసుకుంటే చాలు, మీకు పెద్దవాళ్ళ వెనకాల ఉన్నట్టే. కానీ మీరు బాధపడుతున్నారు చూడండి ఇప్పటికీ. సో నిజంగా మేము అందరం ఫీల్ అయ్యాం. సో పేరెంట్స్ ఉంటే ఎంత బాగుంటుంది అనేది, పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది. సో అలాంటి ఒక మెసేజ్ ఇచ్చారు అందరికీ, చూసిన వాళ్ళందరికీ. సో ఇక్కడికి రావడమే మా అందరికీ చాలా హ్యాపీ. మా అందరి గుర్తుగా మీకు చిన్న కానుక, జాగ్రత్తమ్మా. సో మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీ ప్లేస్కి కూడా మేము రావాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సన్ జెమినీలో భామలు సత్యభామలు. నమస్తే.